నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం జగన్ బస్సుపైకి చెప్పు విసిరిన ఘటనతో ఉలిక్కిపడ్డ అధికారులు. గుర్తు తెలియని వ్యక్తులు చెప్పు విసిరిన వైనం, చెప్పు ఎవరిపైన పడకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. ఈసారి జగన్ను ప్రజలు ఓడించడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు జోష్యం. మన సభలు జనంతో కలకలలాడుతుంటే జగన్ సభలు వెలవెలలాడుతున్నాయని ఎద్దేవా. దుర్మార్గమైన పాలనను అంతం చేయడానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిశాయన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువని ఎద్దేవా. దేశంలో భారత రాజ్యాంగం నడవలేదని, బీజేపీ రాజ్యాంగం నడుస్తుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడి. కాంగ్రెస్ పార్టీకి బకాయిలు ఉన్నాయంటూ మోడీ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పయనిస్తున్న బస్సుపైకి చెప్పు విసిరిన ఘటన కలకలానికి దారితీసింది. గుత్తిలో స్థానిక బస్టాండ్ వద్ద బస్సు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. హఠాత్తుగా పైనుంచి పడుతున్న చెప్పును చూసి పోలీసులు, సీఎం సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఘటన జరిగిన సమయంలో బస్సుపై సీఎంతో పాటు గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నైరుతిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్ కుమార్ ఉన్న ఎవరిపైన చెప్పు పడలేదు. ఈ ఘటనపై వైసీపీ నేతలు, పోలీసులు ఇంకా స్పందించవలసి ఉంది. ఏంది అట్లంది ఫేస్? ఎవరు రాయమల్లేడి? చెప్పులేసి ఏంది అట్లంది ఫేస్? ఎవరు రాయమల్లేడి? చెప్పులేసి ఈసారి జగన్ను ప్రజలు ఓడించడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు జోష్యం చెప్పారు. మన సభలు జనంతో కలకలలాడుతుంటే జగన్ సభలు వెలవెలలాడుతున్నాయని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి వేస్తామన్నారు. ఎర్రచదనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపినట్లు ఆయన తెలిపారు. రేణిగుంటలో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేశామని, నెల్లూరులో ఓ ఎయిర్పోర్ట్ నిర్మించాలని భావించామని వ్యాఖ్యానించారు. ప్రజాగలం ప్రచార యాత్రలో బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో విపరీతమైన మార్పు వచ్చిందని, వైసీపీ బెండు తీయడానికి సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. జగన్ను పులివెందల ప్రజలు కూడా జగన్ను నమ్మేది లేదంటున్నారు. రైతును రాజు చేయడం తెలుగుదేశం సంకల్పమని, టీడీపీకి సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలని అన్నారు. జగన్కు సీమ అంటే హింస, హత్య రాజకీయాలని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఈ 5 ఏళ్లలో రాయలసీమకు ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. శంకుస్థాపనలు కాదు, ప్రారంభోత్సవాలు జరగాలని, కడప స్టీల్ ప్లాంట్ వచ్చి ఉంటే వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని చంద్రబాబు పేర్కొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రాయలసీమకు క్రియా మోటార్స్ తీసుకువచ్చామని, కరువు సీమలో తయారైన 12 లక్షల కార్లు ప్రపంచంలో పరిగెడుతున్నాయని చంద్రబాబు తెలిపారు. నా బ్రాండ్ క్రియా మోటార్స్ తేవడం, జగన్ బ్రాండ్ వేసిన స్టీల్ ప్లాంట్కు మళ్లీ శంకుస్థాపన చేయడమని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పరిశ్రమలు తేకపోగా ఉన్న వాటిని తరిమేశారని దుయ్యబట్టారు. ప్రతి
అందరికీ దయచేసి జెండాలు కింద దింపాలి ప్లీజ్ అన్న. జెండాలు కింద దింపితే సార్ అందరిని కూడా చూస్తారు. మా బీజేపీ మన రాష్ట్రమే టాప్, అది 24%. ఇది జగన్ మార్కు. అదే మన మార్కు చూస్తే జాబు రావాలంటే అది నా మార్కు. నేను వస్తే పెట్టుబడులు పరిగెత్తా వస్తాయి. పెట్టుబడిదారులు ఇక్కడ రావాలంటే ఉత్సాహంగా వస్తారు. నువ్వు వస్తే పారిపోతారు. కియా మోటార్ తెచ్చా, అనేక పరిశ్రమలు తీసుకొచ్చా. నువ్వు వస్తానే అమర్ రాజా పారిపోయింది, జాకీ పారిపోయింది. అది నీ మార్కు. ఇంకో పక్క ఇక్కడ రిలయన్స్ పోయింది. పెట్టుబడులు తెచ్చి 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం మన మార్కు. 11 డిఎస్సీలు తమ్ముళ్ళు, 1 కాదు 2 కాదు. ఏం మాట్లాడాడు ఈరోజు? నిన్న కూడా మెగా డిఎస్సీ అని చెప్పాడా లేదా? మీకు ఇచ్చాడా మెగా డిఎస్సీ? జాబ్ క్యాలెండర్ అన్నాడా లేదా? ఇచ్చాడా జాబ్ క్యాలెండర్? నేను సవాలు విసురుతున్నా. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 8 సార్లు డిఎస్సీ పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. 3 సార్లు డిఎస్సీ పెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారిది. 2 కలిసి 11 సార్లు పెట్టాం. నీ బ్రాండ్ చూస్తే 5 ఏళ్లు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ఒక్క డిఎస్సీ పెట్టలేకపోయావు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతా. తమ్ముళ్ళు కొద్దిగా మైకో కొంచెం వాల్యూమ్ పెంచండి. ఉచితంగా దొరికే ఇసుక కేజీల లెక్కన కొనే పరిస్థితి వచ్చింది. బంగారు కంటే మినమైపోయింది. అది జగన్ నీ మార్కు. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడం మా మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క డ్రైనేజ్, ఒక్క రోడ్డు, ఒక్క కాలువ కట్టలేంది నీ మార్కు. 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం మా మార్కు. పోలవరాన్ని 72% పూర్తి చేయడం మన మార్కు అయితే, పోలవరాన్ని గోదావరిలో ముంచేయడం నీ మార్క్ అని హెచ్చరిస్తున్నా. తమిళలో 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాం. అది మన మార్కు. ఒక్క సిమెంట్ రోడ్డు కాదు, ఒక్క మరుగుదొడ్డి కాదు, ఏమీ కట్టకుండా పోవడం నీ మార్క్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దళితుల్ని డోర్ డెలివరీ ఇవ్వడం నీ మార్కు. దళితులకు రక్షణ ఇవ్వడం, సప్లైన్ పెట్టడం, 22 స్కీములు అమలు చేయడం మా మార్క్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే అన్నాడు వరప్రసాద్ గారు, మీరు చేసే పని చూస్తా ఉంటే దళితులంటే చిన్న చూపు. నేను సవాలు విసురుతున్నా. ఈరోజు నువ్వు దళితులందరినీ మార్చావు, మినిస్టర్లు మార్చావు, ఎమ్మెల్యేలు మార్చావు, ఎంపీలు మార్చావు. కానీ నీ మనుషులు మార్చలేదే. పెద్దిరెడ్డి మార్చలేదే, రాజేందర్ రెడ్డి బొగ్గన మార్చలేదే, డబుల్ ప్రమోషన్ ఇచ్చావే. భాస్కర్ రెడ్డికి కొడుకు ఎమ్మెల్యే, చెవిరెడ్డికి డబుల్ ప్రమోషన్ ఇస్తావు. చాలా చిన్న విషయం. అంటే ఈ జిల్లాలో ఎవరిని మార్చావు నువ్వు? దళితుల్నే మార్చావా లేదా? వేరే వాళ్ళు మార్చావా లేదా?
అంటే దీనికి సమాధానం ఉందా అని అడుగుతున్నా. ఎవ్వడూ నిలదొక్కు. దుర్మార్గమైన పాలనను అంతం చేయడానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిశాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువని ఎద్దేవా చేశారు. యువతకు 5,000 జీతం కావాలా, 25 ఏళ్ల భవిష్యత్తు కావాలో తేల్చుకోవాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ తన కోసం సీటు త్యాగం చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మకు ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కలలో కూడా అనుకోలేదని, ఎంతో విశిష్టత కలిగిన నేల ఇదని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకునేందుకు వచ్చానని అన్నారు. అధికారంలోకి రాగానే ఇక్కడి ఆసుపత్రులన్నీ బాగు చేస్తానని, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. తన సన్నిహితులతో మాట్లాడి ఇక్కడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టిస్తానని తెలిపారు. మోడల్ నియోజకవర్గంలా తీర్చిదిద్దుతానని, పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుంటున్నానని తెలిపారు. ఓడిన దశాబ్దం నుంచి ఒంటరిగా పోరాటం చేస్తున్నానని గుర్తు చేశారు. తనను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి వైఎస్ఆర్సీపీ నేత మిథున్ రెడ్డి వచ్చారని, మండలానికి ఓ నాయకుడికి పెట్టారని, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. పిఠాపురం ప్రజల ప్రేమను తట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఒక ఊరు, ఒక నియోజకవర్గం నాలాంటి వాడిని ఎంత ప్రేమగా, ఇంత అద్భుత స్వాగతం పలుకుతారా, ఇంత గుండెల్లో పెట్టుకుని స్వాగతం పలుకుతారా అనేది ఇంకా నాకు నమ్మశక్యంగా లేదు. ఈరోజు పిఠాపురం అభివృద్ధి మిగతా అన్నిటికీ మాట్లాడుకోబోయే ముందు ఒకసారి ఏ పరిస్థితిలో ఉన్నాం మనం ఇక్కడ. ఈ వైసీపీ ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. సో ఆ సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ ప్రభుత్వం గురించి మాట్లాడుకోబోయే ముందు నేను ప్రత్యేకించి మన పిఠాపురం నేల యొక్క విశిష్టత, దీని ప్రాముఖ్యత, అలాంటి నేలకి పెద్దలు తెలుగుదేశం ఇన్ఛార్జ్ శ్రీ వర్మ గారు ముందుకొచ్చి బలమైన నాయకులైండి కూడా పొత్తు ధర్మం ప్రకారం ఆయన పోటీ నుంచి తప్పుకొని పొత్తు ధర్మంలో జనసేనని గెలిపించే బాధ్యత వారు తీసుకున్నందుకు ప్రత్యేకించి వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే బీజేపీ నాయకులు ఇన్ఛార్జ్ శ్రీ బుర్రా కృష్ణరాజు గారికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. పిఠాపురం పోటీ చేయాలి అని నేను కల్లో కూడా ఊహించలేదు. నాకు ఇన్ని దశాబ్దాలుగా, దాదాపు 1.5 దశాబ్దంగా సమస్యల మీద పనిచేసుకోవడం తెలుసు తప్ప నేను ఒక పోటీ చేయాలి, నేను ఒక నియోజకవర్గాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, స్థాపించుకోవాలి అన్న ఆలోచన నాకు రాలేదు. ఎప్పుడైనా సరే ప్రజలు ఎక్కడ ఉన్నా సరే, అది ఆదిలాబాద్ తాండాల్లో ఉన్నా, నల్గొండ ఫ్లోరోసిస్ వ్యాధులున్న తెలంగాణలో, అలాగే ఉత్తరాంచల్లో గంగా ప్రవాహానికి అడ్డొచ్చే మనకి విద్యుత్ కేంద్రం ప్రాజెక్టుల గురించి, వాటి గురించి అయినా సరే, ఆంధ్రప్రదేశ్లో ఏ మూల సమస్య వచ్చినా, ఒక ఉద్దానం సమస్య కానీ, ఎలాంటి సమస్య వచ్చినా, క్యాపిటల్ సమస్య కానీ, మన ఉప్పాడ తీర ప్రాంతం సమస్య కానీ, సముద్ర కోతపు గురై ఉప్పాడ తీర ప్రాంతపు సమస్య కానీ, ఏదైనా సరే నేను సమస్యని నాది అనుకున్నాను తప్ప ఇది నా నియోజకవర్గం అనుకోలేదు. అలాంటిది నన్ను మీరందరూ కోరి 1,00,000 మెజారిటీతో గెలిపించకపోతే మాది పిఠాపురమే కాదు అని మీరందరూ మనస్ఫూర్తిగా, ప్రేమగా మీరు మాట చెప్పినందుకు నేను రుణగ్రస్తుని. మీకు ఎక్కువ మాటలు చెప్పే వ్యక్తిని కాదు. ఒక మాట చెప్పానంటే ప్రాణం పోవాలి కానీ మాట వెనక్కి తీసుకోండి. మీకు అందరికీ అనిపించవచ్చు, నువ్వు రాష్ట్ర స్థాయి మొత్తం తిరుగుతా మా నియోజకవర్గం
భవిష్యత్తులో నీ చేతుల్లో పెడతాం, నువ్వు ఎట్లా చేయగలవని మీ అందరికి కూడా ఎంత ప్రేమగా ఉన్నా కానీ ఒక మనసులో ఒక మాట ఉంది, భావన ఉండొచ్చు. ఒకటే సమాధానం చెప్తున్నా, నేను ఇప్పుడు దాకా ఏ ఒక్క ఊరిని కూడా నా స్వస్థలం చేసుకోలేదు. ఎందుకంటే మొత్తం సమాజం నా ప్రజలు అనుకున్న, దేశం నా ప్రజలు అనుకున్న, ఈ రాష్ట్రం అంతా నా ఊరు అనుకున్నాను, కానీ ప్రత్యేకించి ఒక్క ఊరిని నా స్వస్థలం అనుకోలేకపోయాను. శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టిన ఊరు పాదగయ, అమ్మవారు వెలిసిన నేల ఇది, దక్షిణ కాశీగా పేరున్న నేల ఇది. అలాంటి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అని చెప్పి 1905లో ఎస్టాబ్లిష్ అయిన చర్చి ఉంది. ఇక్కడ బంగారు పాపమ్మ దర్గా ఉన్నది. ఇవన్నీ అన్ని మతాల కలయిక, చాలా విశిష్టత ఉంది నేలకి. అలాంటి నేలకి శ్రీపాద శ్రీవల్లభుడు నా గురువు. నేను దత్తాత్రేయ గురు పరంపరలో నుంచి వచ్చాను. సినిమాలు కానీ రాజకీయాలు కానీ నాకు ఏ కోసాన నాకు ఆసక్తి ఉన్నది కాదు. నా జీవితం ఇలా గడుపుతో తీసుకొచ్చింది. ఈ రోజున నా సినిమాల్లోకి పట్టుకొచ్చింది, రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది. ఓడిపోయినా కానీ దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు దాకా నేను నోరు తెరిచి ఎవరిని ఏం అడగల. 19లో కూడా నన్ను గెలిపించండి అని అడగడానికి కూడా నాకేంటో మనస్కరించలా. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఆర్థిస్తున్నాను, 2 చేతులు జోడించి అడుగుతున్నాను. నా పిఠాపురం ప్రజలను అడుగుతున్నాను, ఉప్పాడ కొత్తపల్లి మండలం ప్రజలను అడుగుతున్నాను, ప్రతి మండల ప్రజల్ని, ప్రతి ఒక్కరిని, 54 గ్రామాల ప్రజల్ని పేరు పేరును అడుగుతున్నాను. దేశంలో భారత రాజ్యాంగం నడవలేదని, బీజేపీ రాజ్యాంగం నడుస్తుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బకాయిలు ఉన్నాయంటూ మోడీ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ బలపడకూడదని, కాంగ్రెస్ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండకూడదని కాంగ్రెస్ పార్టీపై ఐటీ దాడి చేయించిందని ఆమె విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేతృత్వంలో విజయవాడలోని ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. ఆంధ్రరత్న భవన్ నుంచి షర్మిలతో పాటు కాంగ్రెస్ నేతలు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇరువైపుల మార్గాలను బారికేడ్లతో మూసేసి బయటకు వస్తే షర్మిలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో కార్యాలయం వద్దే కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అధికారులు బీజేపీ తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 1800 కోట్లు ఐటీ చెల్లించాలని దాడులు చేయించిందని, అంతకుముందు 230 కోట్లు సీజ్ చేసిందన్నారు. ఎన్నికలు ముగిసేసరికి ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాలో అన్నారు. బీజేపీకి 7000 కోట్లు ఎలక్ట్రోల్ బ్రాండ్ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది కాబట్టే ఈడీ, సిబిఐ ఐటీలను ఉపయోగించుకొని కాంగ్రెస్ ఇతర పార్టీలను ఇబ్బందులు పెడుతూ దేశంలోని అన్ని వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టిస్తుందన్నారు. ఓటమికి భయపడే ఇక్కడ టీడీపీతో పొత్తు పెట్టుకున్నది. నాడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని వ్యతిరేకించిన చంద్రబాబు మళ్లీ వాళ్లతో ఎలా పొత్తు కోసం ఆరాట పడ్డారని మండిపడ్డారు. వైసీపీ జగన్ రెడ్డికి ఎందుకు ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలని నిలదీశారు. మీ పార్టీ ఎంపీలను ఎందుకు బీజేపీకి మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. బీజేపీ అవమానం చేసింది కాంగ్రెస్ పార్టీని కాదని, దేశ ప్రజలనని ఆమె దుయ్యబట్టారు. ఈరోజు బీజేపీ పార్టీ ఐటీ డిపార్ట్మెంట్ భుజం మీద తుపాకీ పెట్టి కాంగ్రెస్ పార్టీని గురి చేయడం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 1800 కోట్ల రూపాయలు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసులు ఇప్పించింది బీజేపీ పార్టీ.
మొన్న కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న 230 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేయడం చూశాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 1800 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ ఐటీ నోటీసులు ఇవ్వడం చూశాం. ఇక రేపేం చూస్తామో తెలియదు. ఇక జూన్ 1 వరకు ఎలక్షన్లు అయిపోయేంత వరకు ఇక ఎన్ని వికృత చేష్టలు బీజేపీవి చూడాలో అది కూడా తెలియదు. ఇలా మనం బతుకుతున్నది భారతదేశంలోని ఇది ప్రజారాజ్యం, ఇది ప్రజాస్వామ్యం గల దేశమని, ఇక్కడ అమలవుతున్నది భారత రాజ్యాంగం అని బీజేపీ పార్టీకి గుర్తున్నట్టు లేదు. ఈరోజు మన దేశంలో ఎక్కడ భారత రాజ్యాంగం అమలు అవటం లేదు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం మాత్రమే అమలవుతుంది. వాస్తవానికి అడుగుతున్నాం, ఇది భారతీయ జనతా పార్టీయా లేకపోతే భయంకరంగా బెదిరిస్తున్న జనకంటక పార్టీయా? అసలు ఏమిటి మీ ఉద్దేశం? బీజేపీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 7,000 కోట్ల రూపాయలు వస్తే తప్పు లేదు. అది ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎప్పుడిచ్చారు అన్న అంశాలన్నీ రహస్యమే. బీజేపీ పార్టీ ఇన్ని రహస్యాలు దాచిపెట్టినా పర్వాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఏ రకంగా బలం చేకూరకూడదు అన్నదే బీజేపీ పార్టీ లక్ష్యంలా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ బలపడకూడదు, కాంగ్రెస్ పార్టీ చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండకూడదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గాని కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్ గాని ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టే వీలు లేకుండా కాంగ్రెస్ పార్టీని క్రిపుల్ చేసే అజెండా పెట్టుకుంది బీజేపీ పార్టీ. ఎందుకు అని అడుగుతున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీని చూసి భయపడకపోతే ఎందుకు ఇలా జంకుతున్నారు, ఎందుకు ఇలాంటి చేష్టలు చేస్తున్నారు? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. ఈరోజు బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది కాబట్టే కాంగ్రెస్ పార్టీని అదే పనిగా టార్గెట్ చేసి ఈ ఐటీ నోటీసులు ఇవ్వడం అయితేనేమి, మొన్న బ్యాంక్ అకౌంట్ లో 230 కోట్లు ఫ్రీజ్ చేయడం అయితేనేమి, ఇలా ఐటీని గాని సిబిఐని గాని ఈడీని గాని వాడుకొని కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే ఏ విషయంలోనైనా కాంగ్రెస్ పార్టీకి మేలు జరగకూడదు, కాంగ్రెస్ పార్టీ ఒక్క రకంగా కూడా లాభపడకూడదు అన్న అజెండానే పెట్టుకుని బీజేపీ పార్టీ పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఐటీ అఫీషియల్స్ అయినా ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అయినా గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ వాగ్దానం చేశారు, మీరు దేశ ప్రజల కోసం ఉన్నారు, బీజేపీ పార్టీకి మీరు తొత్తులు కాదు. ఈరోజు దేశంలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్ ని భ్రష్టు పట్టిస్తుంది బీజేపీ పార్టీ. ఒక సిబిఐ అయినా, ఒక ఈడీ అయినా, ఒక ఐటీ అయినా, ఇలాంటి ఏవి తీసుకున్నా కూడా బీజేపీ పార్టీ చేతుల్లో కీలు బొమ్మలుగా మారారు. ఇది తగదు, ఇది ప్రజాస్వామ్యానికి తగదు. మళ్ళొక్కసారి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ బలమంతా ప్రజల నుంచి వస్తుంది. ఈరోజు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ఆశ, ఈరోజు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం. దాంట్లో నుంచే పుడుతుంది కాంగ్రెస్ పార్టీ బలం. మళ్లీ చెప్తున్నాం బీజేపీ పార్టీకి, మీరు కాంగ్రెస్ పార్టీని బెదిరించలేరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, బీజేపీ పార్టీ ఓడిపోవడం ఖాయం. ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తుంది కాబట్టే బీజేపీకి ఇంత భయం పుట్టుకుంది. లేకపోతే ఆఖరికి చంద్రబాబు గారితో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు బీజేపీ పార్టీ? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి, చంద్రబాబు గారు కూడా సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారు అసలు మన రాష్ట్రానికి ఒక్క మేలు కూడా బీజేపీ పార్టీ చేయకపోయినా ఎందుకు పొత్తు పెట్టుకున్నారో రాష్ట్ర ప్రజలకు ఇంకా చెప్పనే లేదు చంద్రబాబు గారు. మనకు ఒక్క రకంగా స్పెషల్ స్టేటస్ అయినా ఇవ్వలేదు, పోలవరం అయినా ఇవ్వలేదు, రాజధాని ఘట్టనివ్వలేదు. ఏది చేయకపోయినా బీజేపీ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు చంద్రబాబు గారు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మేలు కూడా బీజేపీ పార్టీ మనకు చేయకపోయినా వాళ్ళ రాజ్యసభ వాళ్ళ మనుషులకు మీరు రాజ్యసభ మెంబర్లు ఎందుకు ఇస్తున్నారు? అదానికి అంబానీకి మీరు ఎందుకు పనిచేస్తున్నారు? మీ టీడీడీ మెంబర్షిప్ అయితేనేమి ఇలాంటివన్నీ బీజేపీ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ప్రతి బిల్లుకు ఎందుకు సహాయపడుతున్నారు? ఇలా బీజేపీ తొత్తులుగా ఎందుకు మారారు వైసీపీ టీడీపీ పార్టీలు? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
మళ్ళీ హెచ్చరిస్తున్నాం, బీజేపీ పార్టీ ఈరోజు అవమానించింది కాంగ్రెస్ పార్టీని కాదు, ఈరోజు బీజేపీ అవమానించింది దేశ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని, మన భారతదేశ రాజ్యాంగాన్ని. థ్యాంక్ యూ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. లోకేష్ యువగలం పాదయాత్రల భద్రతా వైఫల్యాలు, మావోయిస్టుల హెచ్చరికలు, నిఘు వర్గాల సమాచారం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. సిఆర్పీఎఫ్ విఐపి వింగ్ భద్రతా సిబ్బందితో జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో భద్రతా వైఫల్యాలు, మావోయిస్టుల హెచ్చరికలు, నిఘు వర్గాల సమాచారం ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై లోకేష్కు సిఆర్పీఎఫ్ భద్రతా సిబ్బందితో జెడ్ కేటగిరీ భద్రతను అందివ్వనున్నారు. వీరిలో 4-5 ఎన్ఎస్జీ కమాండోలు ఉంటారు. మొత్తం 22 మంది సిబ్బంది 3 షిఫ్టుల్లో 24 గంటల పాటు లోకేష్కు భద్రత కల్పించనున్నారు. కాగా వైసీపీ ప్రభుత్వం తనకు సెక్యూరిటీ తగ్గించిందని లోకేష్ పలుమార్లు విమర్శించారు. తనకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన భద్రతా సిబ్బంది పలుమార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్, హోంశాఖలకు లేఖలు కూడా రాసిన విషయం తెలిసిందే. ఈ విషయాలు అన్నిటినీ పరిగణనలోనికి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో లోకేష్కు భద్రత కల్పించింది. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పరకామణి హుండీ లెక్కింపును ఆలయ అధికారి రామ్ కోటిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. నిన్న ఉదయం దేవస్థానం ప్రాంగణంలో సేవకులు పరకామణి లెక్కింపును సాయంత్రం వరకు కొనసాగించారు. మొత్తం కానుకల రూపంలో 50,97,560 నగదును స్వామివారికి వచ్చింది. గత సంవత్సరం కంటే అధికంగా స్వామివారికి కానుకలు భక్తులు సమర్పించారు. ఈ లెక్కింపులో అసిస్టెంట్ కమిషనర్ మంగళగిరి నరసింహస్వామి పాల్గొన్నారు. వద్దులే మామూలు పోయి సరే సార్ నాకు తెలిసి ఈ సంగతి అందుకే రాష్ట్రంలోని పేదలు, కార్మికులంతా గో బ్యాక్ బాబు నినాదంతో చంద్రబాబును తన సొంత తెలంగాణ రాష్ట్రానికి తరిమి కొట్టాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో పేదలు, కార్మికులు, కక్షకులు చంద్రబాబు అండ్ కోను బంగాళాఖాతంలో కలిపేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి వద్దకే చేరుస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, ఆయన బ్యాచ్ మొదటి నుంచి కుట్రలు చేస్తుందని ధ్వజమెత్తారు. విజయవాడ బీసీన్ రోడ్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొన్నారు. లెనిన్ సెంటర్ బీసీన్ రోడ్లోని వస్త్ర, బంగారు దుకాణాలతో పాటు ఇంటింటికి వెళ్లి 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి వివరాలున్న కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పేదలు, కార్మికులు, కక్షకులు చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపేయాలని సూచించారు. పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో పేదలే విజయం సాధిస్తారన్నారు. పేదల పింఛన్ను పంపిణీ విధుల నుండి వాలంటీర్లను తొలగించాలని ఈసీ ఆదేశాలు జారీ చేయడం దురదృష్టకరమన్నారు. ఏ విధంగా ఈసీ గైడెన్స్ ఇచ్చిందో పరిశీలించవలసి ఉందని తెలిపారు. అర్హులందరికీ 1వ తేదీన సామాజిక పింఛన్లు అందేలా చూడాలని ఈసీని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను
ప్రజల ఇంటి వద్దకే చేరుస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ఆయన బ్యాచ్ మొదటి నుంచి కుట్రలు చేస్తుందని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు పేదలు, ఆటో రంగ కార్మికులు అంటే చిన్న చూపు అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం పాటిస్తూ అట్టడుగు వర్గాల వారికి, డ్రైవర్లకు ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తే చంద్రబాబు అవహేళన చేయడం ఆయన పేద వ్యతిరేక భావాలకు నిదర్శనమని చెప్పారు. ఆనాడు నందమూరి తారక రామారావు కక్షకులు కార్మికుల కోసం పార్టీ ఏర్పాటు చేశారని, ఆయన ఐడియాలజీ చంద్రబాబు సప్త సముద్రాల్లో ముంచేశారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. మరోసారి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 23వ డివిజన్ బీసెంట్ రోడ్డు ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, అట్లాగే మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, గౌతమ్ రెడ్డి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఎమ్మెల్సీ గారు అందరం ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం. ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఇక్కడ వెల్లంపల్లి గారు ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక దీంతో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే నిన్న చూసాం మనం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు అతి సామాన్యులకి, పేదవారికి సీట్లు ఇచ్చి గెలిపించుకుంటానని చెప్పి ఆయన చెప్తా ఉంటే, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేస్తానని ఆయన చెప్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారని చెప్పి అవహేళన చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా ఆటో రంగం అన్నా, కార్మికులన్నా, ఆటో రంగ కార్మికులన్నా చంద్రబాబు నాయుడు గారికి చాలా చిన్నచూపు, నిరసన ఇది. దాంతో ఇవాళ పేదవాళ్ళకి సీట్లు ఇవ్వటం ఒక వెగదాళిగా ఉంది ఆయనకి. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఐడియాలజీతో తెలుగుదేశం పార్టీ పెట్టారో, కర్షకుల కోసం, కార్మికుల కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఐడియాలజీని వాళ్ళ సప్త సముద్రాల్లో ముంచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యులకు సీట్లు ఇచ్చి, పేదవాళ్ళకి సీట్లు ఇచ్చి, పేదవాళ్ళని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసి ప్రజలకు సేవ చేయాలని ఆయన చెప్తా ఉంటే, ఈయన పేదవారిని చాలా అవహేళన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. పేదవాళ్ళన్నా, కార్మికులన్నా, కర్షకులన్నా చంద్రబాబు నాయుడికి మరి ఏ విధమైనటువంటి గౌరవం ఉందో, ఏ విధమైన ప్రేమాభిమానం ఉన్నాయో పేదవాళ్ళందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా కార్మిక, కర్షక వర్గాలందరూ కూడా గమనించాలి. ఇవాళ పేదవారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని ముఖ్యమంత్రి గారు దాదాపు 2,60,000 కోట్లు ఇచ్చి పేదవాళ్ళందరూ కూడా పేదవాళ్ళ సంతోషాన్ని చూడాలని ఆయన అనుకుంటుంటే, సేమ్ టైం చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను నేనని చెప్పుకుంటూ ఉంటాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకుంటూ ఉంటాడు. నేనే తురుముకాన్నని చెప్పుకునేటువంటి వ్యక్తి పేదవాళ్ళని ఏ రకంగా అవహేళన చేస్తాడో మనందరం చూసాం. ప్రజలందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా, ముఖ్యంగా పేదవారు, కార్మికులు, కర్షకులు చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా గో బ్యాక్ బాబు, నీ సొంత రాష్ట్రానికి వెళ్ళిపో బాబు, తెలంగాణ గో బ్యాక్ బాబు అనే ఒక నినాదం తీసుకునే వాళ్ళ పేదవాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అఖండ మెజారిటీలతో వైనాట్ 175 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో ఆ దిశగా ప్రజలందరూ కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్, ఇప్పుడు ఈ ఎన్నికల కమిషన్కి ఎవరైతే పీపుల్స్ డెమోక్రటిక్ ఫారం అనేవాళ్ళు కానీ ఈ నిమ్మగడ్డ ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఫిర్యాదు చేశారు నిమ్మగడ్డ రమేష్. దీనివల్ల ఏంటంటే ఈ కోడ్ ఉన్నంత వరకు కూడా పెన్షన్లు ఇవ్వద్దని ఆదేశాలు ఇచ్చారు. అలాగే వాలంటీర్ల వద్ద ఉన్న గాడ్జెట్లు కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని ఇచ్చారు. దీన్ని ఎలా చూస్తారు సార్? ఇది పేదవాళ్ళకి, పెత్తందారులకి యుద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తా ఉన్నారు గత 5 ఏళ్ల నుంచి కూడా. నిజంగా కూడా ఇది పేదవాళ్ళకి, పెత్తందారులకి యుద్ధమే. నిజంగా పేదవాళ్ళకి వచ్చేటువంటి పెన్షన్ ఆపడం అనేది చాలా దారుణం. మరి ఏ రకంగా ఈసీ ఆ గైడ్లైన్స్ ఇచ్చిందో దాన్ని కూడా ఇంకా మేము చాలా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏదైనప్పటికీ ఇది పేదవాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. 3 నెలలు పెన్షన్ ఆపేయడం అంటే నిజంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు పేదవాళ్ళందరూ. పెన్షన్ ఆపేస్తే మందులు కొనుక్కోలేక, ఆరోగ్యం బాగు చేసుకోలేక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. దాని మీద
అసలు ఈసీ గైడ్లైన్స్ ఏమి ఇచ్చిందో చూసి దాని మీద సరిగ్గా మళ్ళీ స్పందిస్తాం. పెన్షన్ ఆపాలని సార్, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి గవర్నమెంట్, వాలంటీర్లు ఉపయోగించవద్దని చెప్పి. అదే ఓకే, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి ఏదైనా మా డిమాండ్ ఒకటే. జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ 1వ తారీఖు తెల్లవారుజామున ఇంతవరకు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అది కొనసాగించేటట్టు ఈసీ చర్యలు తీసుకోవాలని కూడా ఈసీని మేము విజ్ఞప్తి చేస్తాం. ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించాలని బీజేపీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పేర్కొన్నారు. కూటమి అంటేనే త్యాగాలు చేయాలని, కూటమిలో ఇవన్నీ సర్వసాధారణమైనవని, ఎన్డీఏ గెలుపు కోసం కూటమి నేతలు కృషి చేయాలని అన్నారు. పశ్చిమంలో టీడీపీ జనసేనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని ఆయన వివరించారు. భవానీపురంలోని బీజేపీ ఎన్నికల కార్యాలయం వద్ద నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి జగన్ కారణంగా రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని, యువతకు ఉద్యోగ అవకాశాలు లేవని ఆరోపించారు. యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్లవలసిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. వైసీపీ నాయకుల వేధింపుల కారణంగా సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదని తెలిపారు. వైసీపీ నాయకులు అవినీతిలో కూరుకుపోయారని, పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే పథకాలకు జగన్ సొంత స్టిక్కర్లు వేసుకొని ప్రచారం చేసుకుంటున్నాడని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలన్నారు. త్వరలోనే బీజేపీ అభ్యర్థి సృజనా చౌదరి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని తెలిపారు. సమావేశంలో బీజేపీ నాయకులు కీలారు దిలీప్, పట్నాయక్, టీడీపీ నేత రామయ్య, జనసేన నేతలు తదితరులు పాల్గొన్నారు. ఒక కూటమిగా ఏర్పాటై రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా అవినీతి, అక్రమాలు, అరాచకాలు, అభివృద్ధి నిరోధక కార్యక్రమాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ని 20 సంవత్సరాలు వెనక నెట్టేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనేటువంటి ఒక ఉక్కు సంకల్పంతో 3 పార్టీల యొక్క అధినేతలు కలిసి కూటమిగా ఏర్పడి రాబోయే రేపు మే 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించే దిశగా వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గతంలో కూడా పశ్చిమ నియోజకవర్గంలోని 2014లో కూడా ఇదే విధంగా మిత్రపక్షాలుగా ఏర్పాటై పశ్చిమ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఫస్ట్ ఫేజ్లో అప్పుడు జరిగినటువంటి ఎన్నికల కారణంగా కావచ్చు, లేకపోతే అభ్యర్థి ఎంపికలోని రకరకాల కారణాల వలన కావచ్చు, దగ్గరగా వెళ్ళి దాదాపు 3000 ఓట్ల దగ్గరతోని భారతీయ జనతా పార్టీ ఆనాటి అభ్యర్థి ఓడిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ పరిస్థితి, ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిస్థితికి చాలా మార్పు వచ్చిందనే అంశాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నా. 2014లోని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకొచ్చిన సందర్భం, భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలు ప్రజలకి అంత కులంకషంగా తెలియని పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే అభ్యర్థిగా నాడు వచ్చిన సందర్భాలు ఉన్నాయో ఆయన యొక్క పరిపాలనా విధానం గురించి కూడా తెలియని సందర్భంలోనే దాదాపు దగ్గర దాకా వచ్చి 3000 ఓట్లతో ఓడిపోయామంటే ఈరోజు ప్రపంచానికి దీటుగా భారతదేశాన్ని తయారు చేయాలి అనేటువంటి ఒక ఉక్కు సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఈ 10 సంవత్సరాల కాలంలోని పరిష్కారం కావు, ఈ సమస్యని ఎవరో వల్ల కాదు అన్నటువంటి అనేక సమస్యలను, దేశ సమస్యలను పరిష్కరించి ఈరోజు ప్రపంచానికి దీటుగా భారతదేశాన్ని తయారు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. 12వ ఆర్థిక వ్యవస్థలోని ప్రపంచంలోనే 12వ ర్యాంకులో ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు 5వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి నడుపుతున్నటువంటి పార్టీ ఈరోజు 10 సంవత్సరాల కాలంలోని ప్రజలంతా ఆశీర్వాదం పొందుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోని రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా ఈ పశ్చిమ నియోజకవర్గం కాకుండా ఆంధ్రప్రదేశ్లోని మళ్ళీ 2014లో ఏ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఏ విధంగా అద్భుతమైన పరిపాలన దిశగా రాజధాని
లేని రాష్ట్రానికి రాజధాని నిర్మించిన దిశగా అనేక కంపెనీలను వివిధ దేశాల నుంచి విదేశాల నుంచి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారికి, అలాగే మిగతా బీజేపీ నాయకులకి, టీడీపీ నాయకులకి నేను జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను ఒకటే తెలియజేస్తున్నా, జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర హితువు కోరుకొని రాష్ట్రం బాగుండాలి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది, యువతకు ఉద్యోగం లేదు, మహిళలకి రక్షణ లేదు, రైతులకి భరోసా లేదు, ఇలా మధ్యతరగతి కుటుంబాలకి ఆర్థిక ఇబ్బందులు, ప్రతి ఒక్క సమస్య కూడా తీర్చలేని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి అనేదే చూడలేని స్థితికి అయితే వెళ్ళిపోయాము. ఈరోజు చెప్పుకోవడానికి రాజధాని లేని ఒక ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేట నేను తెలియజేస్తున్నాను. ఆ ఒక్క పరిస్థితిలో మనం ఎన్డీఏ కూటమి అనేది ఏర్పడాలి, మన ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వాలు మనం కలిపి పోటీ చేస్తే మనం కూటమి అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి కూడా తెలియజేయడం జరిగింది. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ నుంచి మేము పూర్తి సహకారం అందిస్తే, అలాగే జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్లో మేమందరం కూడా కష్టపడి వర్క్ చేసి కూటమి అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తాం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి యొక్క బలమైన నాయకత్వం అంటే ఎలా ఉంటుంది? ఒక రాష్ట్ర హితవు కోరే ముగ్గురు నాయకులు నిలబడితే రాష్ట్రం ఎంత బాగుంటుంది. అలాగే ఒక ఎమ్మెల్యేలైనటువంటి మన ప్రజలు మంచి కోరుకునే నాయకులు అసెంబ్లీకి వెళ్తే ప్రజలు ఎంత చక్కగా చూసుకుంటారని కూడా ఈ ప్రభుత్వం ఒక నిర్దేశం ఉంచడం జరిగింది. ఆ లక్ష్యంగానే మేము పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం. ఈ కూటమిని బలపరుస్తాం. ఈ కూటమిలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి సుజనా చౌదరి గారిని భారీ మెజార్టీతో గెలిపించి మేము అసెంబ్లీకి పంపిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తరఫు నుంచి సుజనా చౌదరి గారిని ఎంపిక చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కలిసిన ఈ ఎన్డీఏ క్యాండిడేట్ అయిన సుజనా చౌదరి గారిని పశ్చిమ నియోజకవర్గంలో మేమందరం గెలిపించే దిశగా కార్యాలయం ఇవాళ స్టార్ట్ అయ్యే దగ్గర మేమందరం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతుంది. నేను కిలార్ దిలీప్ని 2019లో విజయవాడ లోక్సభ కంటెస్ట్ చేసినప్పుడు పశ్చిమ నియోజకవర్గం ఎంతో పెద్ద ఎత్తున నన్ను ఆదరించి పార్టీ తరఫు నుంచి బ్రహ్మాండమైన ఓటు మాకు వేయటం జరిగింది. ఆ రోజు చూసినట్టయితే మాకు ఈ కూటమి తరఫున 30% ఓటు రావటం జరిగింది, ఎక్కువగా గెలిచిన క్యాండిడేట్ మీద. కనుక ఈసారి కూడా అంతకంటే ఎక్కువ మెజారిటీ వచ్చే ఆస్కారం కూడా ఉందని కూడా మీ అందరికీ చెప్తున్నాను. పార్టీ మీడియా కోఆర్డినేటర్ ఏదుపాటి రామయ్య నా పేరు. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు విజనరీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ని బాగు కోసం, ఇప్పుడున్నటువంటి నియంత్రణ ప్రభుత్వాన్ని దించడం కోసం ఒక కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రేపు భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి కోసం ఒక కూటమి ఏర్పడింది. ఆ కూటమి సంబంధించి ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా గౌరవ సుజనా చౌదరి గారు అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించారు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో పేద ప్రజలు ఎక్కువ, ఇది కొండ ప్రాంతం ఏరియా. ఈ ప్రాంతం బాగుపడాలంటే రేపు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఇక్కడ సుజనా చౌదరి గారు గెలవాలి. ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుద్దని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాము. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని గొల్లపూడిలోని రామరాజ్య నగర్లోని దేవుని మందిరానికి మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు హాజరై 2024 సంవత్సరంలో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించాలని పాస్టర్ రెహమాన్తో ప్రత్యేక ప్రార్థన చేయించుకొని దేవుని ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతిరావు క్రైస్తవ సోదరులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. మీరే నాయన సహాయముగా ప్రభా నిలబడి నాయన ఆనాడు నాయన ఇజ్రాయేల్ సమూహమునకు నాయన సహాయపు రాయిగా నిలబడి యుద్ధములో కానీ ఎందు నిమిత్తమైతే నువ్వు జయమునిచ్చావో ప్రభా. అయ్యా ప్రతి జయము ప్రతి పనిలోను, ప్రతి మార్గములోను, ప్రతి ప్రదేశంలోను ప్రభా పోటీ చేస్తుండగా నాయన
జయమును మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. నీ సన్నిధానములు గొప్ప సాక్షి వలె నిలబెట్టుకున్నామని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీ ఆశీర్వాదముతో అన్నగారు నిలబెట్టండి ప్రభా. అడ్డుబండలను ప్రభా, వ్యతిరేకతలను రూపుమాపండి నాయన. అన్న వెళ్ళే దారి మార్గం అంతయు కూడా సరళము చేసి నాయన, మెట్టలను సరిచేసి లోతులను సరిచేసి ప్రభా, నీవే అన్నకు ముందుగా వెళ్ళి నాయన ప్రతి ఒక్క గృహాలను నీవే దర్శించి నాయన, అన్న ముఖాంతరముల నుండి మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడి అదే అయ్యా అన్నకు నాయన నీవే సహాయమును దయచేయమని అయ్యా గొప్ప గెలుపును మీరు దయచేసి నాయన, గొప్ప గెలుపు ఆశీర్వాదాలతో నిలబెట్టమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తిరుపతి రావన్న గారికి తోడు నీడండాదరుండును గాక. ఆమేన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం జగన్ బస్సుపైకి చెప్పు విసిరిన ఘటనతో ఉలిక్కిపడ్డ అధికారులు. గుర్తు తెలియని వ్యక్తులు చెప్పు విసిరిన వైనం, చెప్పు ఎవరిపైన పడకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. ఈసారి జగన్ను ప్రజలు ఓడించడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు జోష్యం. మన సభలు జనంతో కలకలలాడుతుంటే జగన్ సభలు వెలవెలలాడుతున్నాయని ఎద్దేవా. దుర్మార్గమైన పాలనను అంతం చేయడానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిశాయన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువని ఎద్దేవా. దేశంలో భారత రాజ్యాంగం నడవలేదని, బీజేపీ రాజ్యాంగం నడుస్తుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడి. కాంగ్రెస్ పార్టీకి బకాయిలు ఉన్నాయంటూ మోడీ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ బీటీవీ న్యూస్.